వైసీపీ క్యాడర్కి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి. ఇప్పుడప్పుడే రాజకీయంగా యాక్టివ్ కాలేను అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాటతో అన్న వస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అంటూ ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారట. ఇంతకాలం ఆగారు, ఇంకో 6 నెలలు వెయిట్ చేయమని అంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్. ఆ తర్వాత ప్రజా ఉద్యమాలు చేద్దాం, పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని సెలవిస్తున్నారు మాజీ అమాత్యులు. అయితే గత కొన్నేళ్లుగా ఇదే మాట చెబుతున్నారట ఆయన. దీంతో 6 నెలల తర్వాత అయినా ఆయన నిజంగా ప్రజా పోరాటాల్లో పార్టీ తరపున పాల్గొంటారా అనే సందేహాలు మొదలయ్యాయట ఫ్యాన్ పార్టీ నేతల్లో. పైకి ఆరోగ్య సమస్యలు అని చెబుతున్నా లోపల ఇంకేమైనా భయాలు మాజీ మంత్రిని వెంటాడుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకు 6 నెలల తర్వాతే అంతా అంటున్న ఆ వైసీపీ నేత ఎవరు? లెట్స్ వాచ్. గుడివాడ నియోజకవర్గం అంటే కొడాలి నాని అంటే టక్కును గుర్తొచ్చేది గుడివాడ. ఎన్టీఆర్ తర్వాత గుడివాడ నుంచి ఆయన అంత ఫేమస్ అయ్యారు. కానీ కొద్ది నెలలుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. దీంతో నియోజకవర్గ వైసీపీ క్యాడర్కి దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారు. సెకండ్ గ్రేడ్ లీడర్లతోనే పార్టీని నెట్టుకొస్తోంది క్యాడర్. ఎదుగో నాని వస్తున్నాడు, అదుగో నాని వస్తున్నాడంటూ ప్రకటనలే తప్ప ఆయన మాత్రం యాక్షన్లోకి రావడం లేదు. దీంతో నియోజకవర్గ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. తాజాగా కొడాలి నాని పార్టీ క్యాడర్కి మరో షాక్ ఇచ్చారు. ఇంకో 6 నెలల తర్వాతే పార్టీ తరఫున ప్రజా ఉద్యమంలో పాల్గొంటా అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 7.5 కొడాలి నాని నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇంకో 6 నెలలు అంటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటిపోతుంది. అప్పటి వరకు వైసీపీని గుడివాడ నియోజకవర్గంలో పట్టించుకునే నాథుడు ఎవరంటూ పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఎన్టీఆర్ స్ఫూర్తితో కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పిన కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వరుసగా కొడాలి నాని గుడివాడ నుంచి 2 సార్లు విజయం సాధించారు. అంతేకాదు జగన్ మొదటి విడత కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో 3వసారి వైసీపీ నుంచి నాని పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కొడాలి నాని టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాని రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గుడివాడ నియోజకవర్గానికి గెస్టుగా మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు మాజీ మంత్రుల్ని టార్గెట్ చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం లక్ష్యంగా చేసిన కామెంట్స్, అవినీతి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఎన్నికల ముందే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలు చేసిన పనులనన్నింటినీ నోట్ చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు అధికారానికి వచ్చాక వైసీపీ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వచ్చారు. లోకేష్ చెప్పినట్లే కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్న వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. కొడాలి నాని పేరు రెడ్ బుక్ లో ముందు వరుసలో ఉన్నది. దీంతో కొడాలి నాని కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత గుడివాడ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ క్యాడర్ లక్ష్యంగా కేసులు పెడుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ కు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు అండగా ఉంటున్నారు. అయితే గుడివాడలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుడివాడ నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న క్యాడర్ని పట్టించుకోవలసిన మాజీ మంత్రి హైదరాబాద్కి పరిమితమయ్యారు. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు లేదంటే పక్క నియోజకవర్గ నేతలతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొడాలి నాని గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనూ ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా ఎప్పుడూ నియోజకవర్గ క్యాడర్కి దూరంగా లేరు. కానీ ఈసారి మాత్రం ఆయన దాదాపుగా 7.5 క్యాడర్కి దూరంగా ఉంటున్నారు. మరో 6 నెలలు దూరం తప్పదని చెబుతున్నారు. తనకు జరిగిన హార్ట్ ఆపరేషన్ కారణంగా డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గత 5 ఏళ్లు అధికార పార్టీ మంత్రిగా, ఎమ్మెల్యేగా బ్రేకులు లేని బుల్లెట్లా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై తీవ్ర విమర్శలు చేశారు. అవి కాస్త శృతిమించడంతో బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయన దూకుడే ఇప్పుడు ప్రతిబంధకంగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అది ఎంతలా అంటే కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది పడే వరకు వెళ్ళింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో రాజకీయాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యల తర్వాత త్వరలోనే ఆయన మళ్లీ గుడివాడలో రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు అంటూ ఆ మధ్యకాలంలో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. కానీ కొడాలి మాత్రం గుడివాడ నియోజకవర్గం
నియోజకవర్గంపై ఇప్పుడే ఫోకస్ పెట్టలేనని చెబుతున్నారు. మరో 6 నెలలు చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటానన్న కొడాలి నాని ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాలలో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు.